अल्हम्दुलिल्लाह नहमदहु व नस्तईनुहु व नस्तगफिरुहु व नुमिनु बिही व नतवक्कलु अलैहि व नऊज़ु बिल्लाहि मिनश शुरूरि अनफुसिना व मिन सय्यिआति अमालिना मन यहदिहिल्लाहु फला मुज़िल्ल लहु व मन युज़्लिल्हु फला हादिय लहु अना अशहदु अन ला इलाहा इल्लल्लाह अना अशहदु अन्ना मुहम्मदन अब्दुहु व रसूलुहु अम्मा बाद फ़इन्न खैरिल हदीसी किताबुल्लाह व खैरिल हदी हदी मुहम्मदिन सल्लल्लाहु अलैहि वसल्लम व शर्रल उमूरि मुहदसातुहा व कुल्लु मुहदसतिन बिदअह व कुल्लु बिदअतिन ज़लाला व कुल्लु ज़लालतिन फिन्नार। रब्बी इश्रह ली सदरी व यस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली। रब्बी ज़िदनी इल्मा। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। व इला स्वालियन व अख़ाहुम समूदा क़ाल या क़ौमी इब्दुल्लाह मा लकुम मिन इलाहिन गैरुहु व अन्शअकुम मिनल अर्दि फस्तअमरकुम फ़ीहा फस्तग़फिरूहु सुम्मा तूबू इलैहि इन्न रब्बी करीबुम मुजीब। అల్లాహ్ శరణు జొచ్చుచున్నాను, తొలగింపబడిన శైతాను బారి నుండి రక్షణ పొందుటకై అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభించుచున్నాను. ప్రియా సోదరులారా, ప్రియా సోదరిమణులారా, మీ ముందు సూరా నంబర్ 11 సూరే హూద్ అనే సూరాలోని ఒక వాక్యాన్ని పఠించడం జరిగింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ సృష్టిని సృష్టించి కొన్ని కోట్ల సంవత్సరాలు కానున్నది. ఇప్పుడు మనమున్న ఈ రోజులు పరలోకానికి దగ్గర రోజులు, అనగా ఖయామత్ తీర్పు దినం, నాశనమయ్యే భూమి, ఆ రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి. దీన్ని కలియుగం అని అంటారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా చెప్పారు, నా తర్వాత వచ్చిన జనులు అంతిమ దినాల్లో ఉన్నారు, అంటే భూమి ఆకాశాలు నశించే దినాల్లో ఉన్నారు అని ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నూహ్ అలైహిస్సలాం తర్వాత గొప్ప ఒక జాతి ఉద్భవించింది. ఆ జాతి ఆద్ అనే జాతి. వారు ఇహలోకంలో వారి యొక్క ఎత్తు 90 అడుగులు. దాని తర్వాత ఒక జాతి వచ్చింది, అది సమూద్ అనే జాతి. అయితే సమూద్ అనే జాతి వైపునకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వాలిహ్ అలైహిస్సలాం అనే ప్రవక్తని పంపించాడు. ఆయన పాలస్తీనావాసి. ఆయన వారి వైపునకు వెళ్ళి ఏమంటున్నాడు, కాల యా కౌమి ఇబ్దుల్లాహ మా లకుం మిన్ ఇలాహిన్ గైరుహు. ఏమన్నాడు, ఓ నా జాతి ప్రజలారా, మీరు సృష్టికర్త అయిన అల్లాని మాత్రమే ఆరాధించండి, ఆయన తప్ప వేరొక ఆరాధ్యుడు లేడు అని ఆ జాతి ప్రజలకు హెచ్చరించడం జరిగింది. అయితే ఆ జాతి ప్రజలు ఆనాడు, అనగా నూహ్ అలైహిస్సలాం కంటే ముందు తరములో వద్, సువా, యాగూష్, యాఊక్, నసర్ అనే భక్తుల్ని, బాబాల్ని, పీరుల్ని, ముర్షదుల్ని ఆరాధించేవారు. సమూదు కాలంలో కూడా వారు వారినే ఆరాధిస్తూ ఉన్నారు. అయితే
వారి యొక్క విశ్వాసం ఎలాగుండేది అంటే, సమాధిలో ఉండే మా యొక్క భక్తులు బాబాలు మాకు చాలా దగ్గరలో ఉన్నారు కాబట్టి మేము పిలిచినట్టునే వారు పలుకుతారు. మీ దేవుడు ఎవరి కోసమైతే నువ్వు చెప్తున్నావో స్వాలిహా, ఆ అల్లా 7 ఆకాశాల పైన ఉన్నాడు కాబట్టి చాలా దూరంలో ఉన్నాడు అని వారి భావన ఉండేది. అలాంటి భావన ఉండేవారికి అల్లా సుబ్హానా తాలా ఈ వాక్యంలో వెల్లడిస్తూ ఉన్నాడు, తెలియజేస్తూ ఉన్నాడు ఆ విషయాన్ని. వైలా స్వాలియం అకాహుం హూదా సమూదా ఖాల యా కౌమి బుదుల్లాహ మా లకుం మిన్ ఇలాహిన్ గైరుహు. అల్లా తప్ప వేరే ఆరాధు లేడు. వా అన్షాకుం మినల్ అర్ది ఫస్తామరకుం ఫీహా. ఏమన్నాడు? ఆ సృష్టికర్త అయిన అల్లాయే మీకు భూమి పైన నివాసాన్ని ఇచ్చాడు. మీకు ప్రపంచం మీద బ్రతుకు ఇచ్చిన ఏకైక ప్రభువు సృష్టికర్త, లార్డ్, యూనివర్సల్ లార్డ్. ఆయనే మీకు ఈ ప్రాపంచిక జీవితాన్ని ఇచ్చాడు. ఓ ప్రజలారా, మీరు అల్లా వైపునకు మరలి పశ్చాత్తాపం చెందండి, అల్లాని క్షమాభిక్షణ కోరుకోండి. ఫస్తామరకుం ఫీహా ఫస్తగఫిరుహు సుమ్మ తూబు ఇలైహి. యథార్థంగా అల్లా మానవులందరూ ఎవరెవరైతే అల్లాని ఆరాధిస్తూ అల్లాని పిలుస్తుంటాడో అటువంటి వారికి ఇక్కడ స్వాలిహ్ అలైహిస్సలాం చెప్తున్నాడు, ఎవరైతే అల్లా నామస్మరణ చేస్తారో వారికి అల్లా అతి చేరువలో ఉంటాడు. అల్లాహు అక్బర్. ఇన్న రబ్బీ కరీబుం ముజీబ్. అల్లా అతి చేరువలో ఉంటాడు. పిలిచిన వాడు పిలిచినట్టే తన యొక్క దువాని అంగీకరించి, మానవుడికి ఎటువంటి కష్టం వచ్చి పడినా ఆ కష్టములో ఆదుకునే శక్తి సామర్థ్యాలు ఆయనకే ఉన్నాయి. కాబట్టి స్వాలిహ్ అలైహిస్సలాం వారికి బోధించాడు. బోధించినప్పటికీ వారు అంటే ఆనాటి ప్రజలు కూడా వద్దు సువా యాగు సియావు కునస్ర్ అని బాబాల్ని ఆరాధించారు. ఈరోజు ప్రజలు కూడా తాము కూడా ముస్లిమే అని చెప్పుకుంటూ కూడా వారు ఖురాన్ని సరిగా చదువుకోలేదు. కాబట్టి ఖురాన్లో ఉన్న ఆజ్ఞలేటో తెలియకుండా వారు కూడా అదే పనిని చేస్తున్నారు. ఏ పనినైతే పూర్వం ప్రజలు సమూద్ అనే జాతి వారు బాబాల్ని ఆరాధించారు, అదే విధంగా వీరు కూడా ఆరాధిస్తున్నాడు. ఖురాన్ లో అంటున్నాడు అల్లా సుబ్హానా తాలా, యౌమ యషురుహుం వమా యఅబుదూన మిన్ దూనిల్లాహి అంతుమ్ అజ్లల్తుమ్ ఇబాది హమ్హుం జల్లు సబీలా قال سبحانك ما كان ينبغي لنا أن نتخذ من دونك من أولياء ولكن متعتم آباءهم حتى نسوا ذكرا. ఖురాన్ సూర నంబర్ 20 సూర ఫుర్ఖాన్ లో 18వ వాక్యంలో అల్లా సుబ్హానా తాలా చెప్తున్నాడు, ఏ రోజైతే తీర్పు జరగనున్నాదో, ఏ రోజైతే సమస్త మానవాన్ని, జిన్నాతుల్ని, జంతువుల్ని కూడా సమీకరించడం జరుగుతుందో, ఏ రోజైతే మానవుల యొక్క తీర్పు జరుగుతుందో ఆ రోజు నాడు ప్రపంచంలో మీరు ఎవరెవరినైతే ఆరాధించారో వారిని లేపి అడుగుతాడు. అల్లాహు అక్బర్. ఇక్కడ ఖచ్చితంగా ఎవరినైతే బాబాల్ని, వలీల్ని ఆరాధించాడో, చాలా మంది యేసుక్రీస్తును కూడా దైవంగా చేసి ఆరాధిస్తాడు. అనగా మానవ పూజ చేసే వారిని అడుగుడు అల్లా సుబ్హానా తాలా. ఎవరైతే పూజింపబడ్డారో వారిని అడుగుతాడు. యౌమ యషురుహుం వమా యఅబుదూన మిన్ దూనిల్లాహ్. అనగా సృష్టికర్తను కాకుండా మీరు ప్రపంచంలో ఎవరిని ఆరాధించారో వారిని ప్రశ్నిస్తాడు. ఏమని ఈ ప్రజలు చెప్తున్నారు. ప్రజలు అనగా అల్లా యొక్క దాసులు ఏమని చెప్తున్నారు, మీరు వారిని మార్గభ్రష్టులుగా చేశారా, హమ్ జల్లు సబీలా అని అల్లా సుబ్హానా తాలా ప్రశ్నిస్తే
అప్పుడు ఆ బాబాలు, ఆ యేసుక్రీస్తు, ఆ భక్తులు జవాబు చెప్తున్నారు, కాల సుబ్హానక, ఓ పరమ పరిశుద్ధుడైన దేవా, ఓ అల్లా. కాల సుబ్హానక అంటే పరమ పరిశుద్ధుడు, దైవము, ఏ లోపాలు లేనివాడు, పవిత్రుడు, మీరు కల్పించే అభూత కల్పనల నుండి దూరంగా ఉన్నాడు. అంటే దేవుడికి తల్లిదండ్రులు ఉన్నారు, భార్య పిల్లలు ఉన్నారు అనే మాటకి అల్లా సృష్టికర్త, అతీతుడు. సుబ్హానక మా కాన యంబగీలనా అయ్యత్తఖిజా మిన్ దూనిక మిన్ హౌలాయి. ఏమంటున్నారు వారు? ఓ అల్లా, మేము ప్రపంచంలో నీకు దగ్గరవడానికే మా ప్రయత్నాలన్నీ చేశాము. మేము నమాజ్ చేశాము, రోజా పెట్టాము, జకాత్ ఇచ్చాము, ప్రజలతో మంచిగా మెలిగాము. కేవలం మేము నీ ప్రీతి కోసం ప్రపంచంలో జీవించాము. అల్లాహు అక్బర్. హౌలాయి వలాకిన్న మతాతుం ఆబాహుం అత్తా నసూ జిక్రా. ఆ తర్వాత ఏమంటున్నారు? ఓ అల్లా, వీరు ఎవరినైతే వలీలు అన్నారో వారిని దైవాలుగా చేసుకున్నారు. ఒకటి తప్పు. రెండోది, వారు తల్లిదండ్రులు, తాత ముత్తాతలు ఏ పనినైతే చేశారో అదే పనిని వీరు కూడా అనుసరించారు. అదే తావులో వీరు కూడా నడుచుకొని వెళ్ళారు. మళ్ళీ అల్లా ఆ యొక్క దాసులు అంటున్నారు, ఆ భక్తులు అంటున్నారు అల్లాతో, అల్లా, వీరికి నీ యొక్క ఖురాన్ ప్రత్యేకంగా ఉన్నప్పటికీ ఖురాన్ ఎప్పుడూ కూడా, అరబ్బీలో ఉండే ఖురాన్ ఎప్పుడూ కూడా ట్రాన్స్లేషన్ లో తమకొచ్చిన భాషలో ఎప్పుడూ చదవలేదు. దాన్ని అటుకు పైన పెట్టేశారు. అల్లాహు అక్బర్. ప్రియా సోదరులారా, ప్రియా సోదరిమల్లారా, ఆ రోజు నాడు అల్లా సుబ్హానా తాలా ఎవరెవరు ప్రవక్తలైతే ఆరాధించాడో వారందరినీ కూడా ఇలాగే ప్రశ్నిస్తాడు. ఈసా ఇబ్ను మరియం కుమారుడైన యేసుక్రీస్తుని తీర్పు దినం రోజు నాడు అన్ని తీర్పుల కంటే చివరన ఆయన తీర్పే జరుగుతుంది. అప్పుడు ఆయన్ని బోనులో నిలబెట్టి అల్లా సుబ్హానా తాలా ఎప్పుడైతే ప్రశ్నించాలనుకుంటాడో ఆ బోనులో నిలబడిన ఈసా అలైహిస్సలాం ఎంతగా భయపడిపోతుంటాడు. ఆ భయంతో స్వేద నుంచి చెమట రావడానికి బదులుగా రక్తాన్ని చిందించేస్తూ ఉంటాడు. రక్తం బయటకు వచ్చేస్తూ ఉంటుంది. మానీయ మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో ఒక సహాబీ ఎప్పుడైనా నరకం కోసం వింటే ఆయన యూరిన్లో రక్తం పడేది. అంటే అంతగా దైవానికి భయపడేవారు ప్రపంచంలో. మరి పరలోకంలో అల్లా ముందు ఆయన్ని నేరస్తుడుగా నిలబెట్టి అల్లా సుబ్హానా తాలా అంటున్నాడు, వైజ్ ఖాల ఈసా ఇబ్ను మర్యమ అంతా కుల్త లిన్నాసి తఖిజూని వ ఉమ్మియా ఇలాహైని మిన్ దూనిల్లాహ్ ఖాల సుబ్హానక. అల్లా సుబ్హానా తాలా ఆ రోజు నాడు ఈసా అలైహిస్సలాంని బోనులో నిలబెట్టి ప్రశ్నిస్తున్నాడు, ఓ ఈసా ఇబ్ను మరియం కుమారుడైన యేసు, నీవు ప్రజలకి చెప్పావా నిన్ను నీ తల్లిని దైవాలుగా చేసుకొని ఆరాధించమని? ఖురాన్లో ఈ వాక్యం ఉంది. ప్రియా సోదరులారా, ప్రియా సోదరిమల్లారా, సూర నంబర్ 5 సూరే మాయిదా 172వ వాక్యంలో ఈ మాటలు అల్లా సుబ్హానా తాలా అక్కడ చెప్పాడు. నిన్ను నీ తల్లిని దైవాలుగా చేసుకొని ఆరాధించమన్నావా అని అల్లా ప్రశ్నించినప్పుడు ఆయన అంటున్నాడు, కాల సుబ్హానక మా యకూను లీ అన్ అకూలా మా లైస లీ బిహక్కిన్. ఓ అల్లా, నేను ఆ మాటని ఎలా చెప్తాను? ఏ మాట అయితే నేను చెప్పకూడదో. అల్లాహు అక్బర్. యేసు వారిని అల్లా ప్రపంచ మానవుల్లో ఎవరి వైపు పంపించాడు? యూదుల వైపునకు పంపించాడు. ఆ రోజు పాలస్తీనాలో యూదులు ఉండేవారు. యూదుల కొరకు ప్రవక్తగా పంపించబడ్డారు. ఈ ప్రజలేమనుకుంటారంటే మా అందరి కోసం కూడా దేవుడిగా వచ్చి సిలువెక్కిపోయాడు అని భావన చేస్తున్నారు. నిజానికి ఈసా అలైహిస్సలాము ఒక్క దేవుడైన సృష్టికర్త ఆల్మైటీ గాడ్ అల్లా కోసం చెప్పడానికే వచ్చాడు.
అందువలన ఆయన ఆ రోజు నాడు ఏదైతే ప్రపంచంలో ఈ రోజు ప్రజలు యేసు దేవుడని దేవుడు కొడుకు అని అంటున్నాడో ఆ మాటలకు గాను ఆ రోజు ఆయన సమాధానం చెప్పవలసి ఉంటుంది. ఆయన సమాధానం చెప్పు అంటున్నాడు. మా యకూనులి అన్న కులమా లైసలి బి హక్కి, ఏ మాట అయితే నేను చెప్పకూడదు ఆ మాట నేను ఎలా చెప్తాను? ఒకవేళ ప్రపంచంలో ఉండేటప్పుడు నేను దేవుడు కొడుకునండి దేవుడినండి అని నేను చెప్పినట్లయితే అది బైబిల్లో ఉంటుంది కదా? ఉండదు. మరి అది చెప్పినట్లయితే అల్లాతో అంటున్నాడు అది నీకు తెలిసే ఉంటుంది. తాళము మాఫీ నఫ్సి వలా ఆలము మాఫీ నఫ్సిక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో అంటున్నాడు, ఓ అల్లాహ్, నా ఆత్మలో ఉండేదంతా కూడా నీకు తెలుసు, నా మనసులో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో అన్నీ నీకు తెలుసు. కానీ వలా ఆలము మాఫీ నఫ్సిక, నీ హృదయంలో నీ యొక్క మనసులో ఏముందో అది మాత్రం నాకు తెలియదు అని ఈసా అలైహిస్సలాం చెప్తున్నాడు. ఇన్ కుంతు కుంతుహు ఫఖద్ అల్మితహు తాలము మాఫీ నఫ్సి వలా ఆలము మాఫీ నఫ్సిక ఇన్నక అంత అల్లాముల్ గుయూబ్. యథార్థముగా హృదయములో గుప్తంగా ఉండే విషయాలు కూడా తెలిసినవాడు ఒక్క అల్లా తప్ప ఇంకెవ్వరూ లేరు. ప్రియా సోదరులారా, ప్రియా సోదరిమల్లారా, ఈ విషయాలు ఎందుకు చెప్తున్నాను అంటే ఖురాన్లో తీర్పు దినం అనేది తప్పకుండా వస్తుంది. ప్రతి ఒక్కరిని కూడా మేము ఆ రోజు నాడు ప్రశ్నిస్తాము అని అన్నాడు. ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు నాడు అల్లా ముందు వినయ విధేయతలతో నిలబడతారు. చివరికి అబూ జహల్ అయినా, ఫిరోనైనా, నమ్రూదైనా అందరూ ఎవరైతే ప్రపంచంలో ముతకబ్బిరిగా జీవించారో, గర్విష్ఠులుగా జీవించారో, ప్రజల్ని బాధ పెట్టారో వారందరూ కూడా అల్లా ముందు వినయ విధేయతలతో నిలబడి ఉంటారు. ఆ రోజు నాడు అల్లా సుబ్హానహు వ తఆలా మానవుల్ని వీరిని ఏవరా నువ్వు ఎందుకురా ప్రపంచంలో ఇలా జీవితాన్ని గడిపి వచ్చావు అని అడిగితే అప్పుడు అంటాడు ఏమని? లం యత్తఖిజ మా రసూలా సబీలా. అల్లాతో ఈ విధంగా అంటాడు, ఎవడైతే ప్రపంచ జీవితంలో దైవాన్ని తెలుసుకోలేకపోయాడో, నిజదేవుణ్ణి గుర్తించలేకపోయాడో, ఆయన్ని పూజించలేకపోయాడో, ఆయన ఆజ్ఞల్ని కట్టుబడి నడవలేకపోయాడో అటువంటి జాలిములందరూ కూడా వారు అంటారు, మేము ప్రపంచంలో ఉండేటప్పుడు ప్రవక్తల్ని అనుసరించుంటే ఎంత బాగుండును. అల్లాహ్ అత్తకిజ ఇలా మా రసూలి సబీలా. రసూలి సబీలా అంటే ప్రవక్తల మార్గాన్ని నేను అనుసరించుంటే ఎంత బాగుండును. లం 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 యత్తకిజ ఫలానున్ కలీలా యా లైతని యా వైలతని. ఆ రోజు మానవుడు నిత్తు నోరును బాదుకుంటూ అంటాడు, ఓ అల్లా, ప్రపంచంలో నేను ఫలానా వాడి మాట వినకుండా ఉండుంటే ఎంత బాగుండు. ఫలానా వారిని అంటే పెద్దల్ని, తన యొక్క స్నేహితుల్ని, తన చుట్టూ ఉండే వారిని ఆ రోజు నిందిస్తాడు. చివరికి తన తల్లిదండ్రులను కూడా నిందిస్తాడు. కాబట్టి వారిని నేను అనుసరించి ఉండేవాడిని కాదు కదా అని అంటాడు. అయ్యో, నేను వారిని అనుసరించడం వల్ల ఈ రోజు నాడు నేను నరకంలో పడిపోయాను. ప్రియా సోదరులారా, ప్రియా సోదరిమల్లారా, నరకవాసులు ఆ రోజు అనేకమైన సంభాషణలు చెప్తారు. ఎప్పుడైతే ఆదనే జాతి వచ్చిందో, ఆదనే జాతి 90 అడుగుల ఎత్తు మానవులు. అయితే అంత ఎత్తులో ఉండే ఆ మానవులు తమకుండే బలంతో పెద్ద పెద్ద భవంతుల్ని కట్టారు. దాన్ని ఇరమజాతిల్ హిమాద్ అని ఖురాన్లో అన్నాడు. కాబట్టి పెద్ద పెద్ద భవంతులు కట్టుకున్నారు, కానీ ఒక్క దేవుడైన అల్లాని మాత్రం విశ్వసించలేదు. వద్దు, సువా, యాగుస్, యావుక్, నసర్ అనే దైవాలను కానీ చేసుకొని వారిని ఆరాధించాడు. అప్పుడు హూద్ అలైహిస్సలాం హెచ్చరించాడు, మీకు 3 రోజుల్లో దేవుడి యొక్క శిక్ష రానున్నది అన్నప్పుడు 8 రాత్రులు 7 పగలు ఎడతగని ఎడారి తుఫాను, ఇసుక తుఫాన్ అనేది వచ్చింది. ప్రియా సోదరులారా, ప్రియా సోదరులారా,
అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో మానవునికి బుజ్జగిస్తూ ఉన్నాడు, భయపెడుతూ ఉన్నాడు. అల్లాహు అక్బర్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదనే జాతి ఎడ తెగని టైఫూన్ అనే తుఫాన్ల ద్వారా వారిని పైకి ఎత్తి కిందకి పడేస్తే బుర్ర కిందకి కాళ్ళు పైకి పెట్టి వారు మట్టిలో కలిసిపోయారు. ఎడతెగని తుఫాను వచ్చింది. ఆ తర్వాత సమూద్ అనే జాతి వచ్చింది. సమూదు జాతి ప్రజలు పర్వతాల్ని ఇల్లులుగా చెక్కుకునేవారు. ఈ రోజు నాడు గూగుల్ ఉన్నవారు గూగుల్ని రీసెర్చ్ చేసి అడగండి, వే డిడ్ సమూద్ వాజ్ సిటేటెడ్ అని దాన్ని అడగండి. అడిగితే ఈ రోజు గూగుల్ తెలుగులో కూడా సమాధానం చెప్తుంది. అన్ని భాషల్లో గూగుల్ ట్రాన్స్లేట్ చేస్తుంది. కాబట్టి ఆ జాతి ప్రజలు కూడా ఎలా నాశనం చేయబడ్డారు అంటే సాలిహ్ అలైహిస్సలాం చెప్పిన మాటల్ని, ఒక్క దేవుడు ఉన్నాడు ఆయన్నే ఆరాధించాలని చెప్పిన మాటని వారు విశ్వసించలేదు. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పాడు, మీకు అతి తొందరలో దేవుని శిక్ష రానున్నది అని భయపెట్టమన్నాడు. అదే విధంగా ఒక ఫజర్ సమయంలో ఒక దైవదూతను పంపించాడు. ఆ యొక్క సమూద్ వైపునకు, సమూద్ అనే జాతి వైపునకు ఒక దైవదూత వచ్చింది. ఒకే ఒక అరుపు అరిచింది. ఎంత గట్టిగా అరిచింది అంటే ఆ అరుపుకి చెవులు పగిలిపోయాయి, హృదయాలు పగిలిపోయాయి. మరి కొండ గృహాల్లో కొండలు చెక్కుకొని ఇంట్లో పడుకుంటే వారు విసరవేయబడ్డారు అని ఖురాన్ చెప్పింది. అదే పాయింట్ మీద ఒక సైంటిస్టు, ఆర్కాలజిస్టు ఆయన విసరవేయబడ్డారు అంటే ఆ శబ్దం వల్ల ఎంత దూరం విసరవేయబడతారు అని క్యాల్కులేషన్ చేసుకుని అతను ఒక లెక్కకొచ్చి 6 కిలోమీటర్ల దూరంలో వారు శవాలు ఈ రోజు నాడు, వారు అస్థి పంజరాలు ఈ రోజు నాడు బయటికి తీయబడ్డాయి. అంటే ఖురాను చెప్పిన 90 అడుగుల ఎత్తు మానవుడు నిజంగా భూమి మీద ఉన్నారు అని స్వయంగా ఆర్కాలజిస్ట్స్ వారే సాక్ష్యాన్ని ఇచ్చారు. ప్రియా సోదరులారా, ప్రియా సోదరిమణులారా, ఖురాన్ లో చెప్పబడిన విషయాలు నగ్న సత్యాలు. అది హిస్టారిక్ గా కావచ్చు, సైన్స్ గా కావచ్చు, ఎమరాలజీ కావచ్చు, ఆస్ట్రానమీ కావచ్చు, ఏ దీనికి సబ్జెక్ట్ సంబంధించిన ప్రతిదీ ఖురాన్ వెల్లడించింది. ప్రియా సోదరులారా, అటువంటి మహత్తరమైన ఖురాన్ని అనుసరించేవాడు ప్రయోజనాన్ని పొందుతాడు. అది అనుసరించకుండా ఇష్టానుసార జీవితాన్ని చేస్తే, కళ్ళుండి కూడా సత్యాన్ని చూడకుండా, చెవులుండి కూడా సత్యాన్ని వినలేకపోతే వాడికంటే మూర్ఖుడు ఇంకొకడు ఉండడు అని ఖురాన్ చెప్తుంది. కతమల్లాహు అలా కురూబిహిమ్ వలా సమీహిమ్ వలా అబ్సారిహిమ్ గిషావతున్ వలహుమ్ అజాబున్ అలీమ్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కొంతమంది మానవుల యొక్క చెవుల పైన తాళాలు వేశాడు, కళ్ళు పైన తాళాలు వేశాడు, హృదయం పైన తాళం వేయబడింది. వారికి సత్యము వినిపించదు, సత్యము అర్థము కాదు, సత్యాన్ని చూడలేరు. అల్లాహ్ అంటే చెడులు చూస్తాడనమాట. షరాబ్ బాటిల్ ఉందనుకో, దాన్ని బాగా చూస్తాడు. ఎంత బాగా చూస్తాడంటే దాని రంగు బాగుంది, ఆ బుడ్డు బాగుంది, ఆ మూత బాగుంది, ఏం గ్లాస్ అండి, ఏమి బుడ్డు అండి. ఈ చెడులు చూసే వారికి ఇక సత్యం ఎలా కనబడుతుంది? ప్రియా సోదరులారా, ప్రియా సోదరిమల, అదే విధంగా హృదయంలో ఆలోచనలు చెడులు ఉంటాయి. హృదయంలో చెడు ఆలోచనలు ఉన్నవారు పవిత్రమైన ఖురాన్ యొక్క విషయాన్ని అర్థం చేసుకోగలడా? అంత సులువు అనుకున్నారండి. ఎంత పెద్ద డాక్టర్ అయినా, ఎంత పెద్ద చదువుకున్నా ఖురాన్ లో ఒక్క పేజీ ట్రాన్స్లేషన్ ఉన్నప్పటికీ దాని అర్థాన్ని చెప్పలేడు. ఎవరన్నా చెప్పగలిగితే చెప్పమనండి. ఎవరు విశ్వాసులై ఉండకూడదు. అది ట్రాన్స్లేషన్ అక్కడ ఎలాగుందో అక్కడ ఉన్నదాన్ని విడదీసి చెప్పమని చూడండి, చెప్పలేరు. ప్రియా సోదరులారా, ప్రియా సోదరిమల్లా, బైబిల్లో కూడా అనేకమైన సత్యమైన విషయాలు ఉన్నాయి. కానీ కళ్ళుతో చూస్తారు కానీ దానిపైన విశ్వాసం తెచ్చుకోరు. కళ్ళుతో చూసి చదివి కూడా దాన్ని తిరస్కరిస్తారు. అందులో బైబిల్లో ఉన్న విషయాలు, ప్రవక్త ఈసా అలైహిస్సలాంకి 7 రోజుల తర్వాతే ఖత్నా జరిగింది. అల్లాహు అక్బర్. 7 రోజులకే ఖత్నా జరిగింది. ఆయన ఖత్నా చేసుకున్నాడు అనే విషయం బైబిల్లో ఉన్నప్పటికీ దాన్ని ఎవరు పాటించారు.
ప్రియా సోదరులారా, ప్రియా సోదరిమల్లారా, ఈసా అలైహిస్సలాం అదే బైబిల్లో 10 మాసం ఆరాం చేయబడింది, నిషేధించబడ్డది అన్నది. కానీ చదువుతారు, కానీ దాన్ని పాటించరు. ప్రియా సోదరులారా, ఇది సత్యం అర్థమవకపోవడం అంటే అక్కడ ఉన్నది. ఎప్పుడు కూడా యేసువారు తాను బైబిల్లో ఇలా చెప్పలేదు, నేనే మీ దేవుణ్ణి, నన్నే ఆరాధించండి అని. ఎప్పుడు కూడా ఒక్క వాక్యం కూడా బైబిల్లో ఉండదు అని స్వయంగా బైబిలే చెప్తుంది. ప్రియా సోదరులారా, ప్రియా సోదరిమల్లారా, దేవుణ్ణి దేవుడు అనాలి, మానవుని దేవుడు అంటే ఎక్కడ విడ్డూరం రా బాబు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ యొక్క జాతి ప్రజలు వారు దైవాన్ని తిరస్కరించినందుకు గాను ఒక పెద్ద శబ్దం వచ్చి పట్టుకుంది. వెంటనే ఆ శబ్దానికి వారు దూరంగా విసిరివేయబడ్డారు. ఈనాడు ఆర్కాలజిస్టు దాని త్రవ్వకాలు చేసి ఆ యొక్క అవశేషాలని బయటికి తీశాడు. ఆ తర్వాత వచ్చిన గొప్ప జాతి ప్రజలు లూత్ అనే జాతి, సోడాం, డెడ్ సీ, మృత సముద్రం ఒడ్డున నివసించిన ప్రజలు, వారిని లూత్ ప్రజలు అంటారు. వారు మగవారితోని సంపర్కం చేసేవారు, స్త్రీలను వివాహం చేసుకునేవారు కాదు. అటువంటి వారి పైన ఆ చెడుకు కారణంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి భూమిని ఆకాశం పైకెత్తి అట్టువలే తిరిగేశాడు, మళ్ళీ పైకెత్తి మళ్ళీ తిరిగేశాడు. ఆ వారికి కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన యొక్క శిక్ష యొక్క రుచిని చూపించాడు. అందుకే ఖురాన్లో ఈ మాటలు నేను చెప్తున్నాను. ఈ మాటలు నిజమా కాదా అనడానికి మీరు ఫసిరు ఫిల్ అర్ద్ ఫంజురు కైఫ కాన ఆకిబతుల్ ముకజ్జిబిన్, మీరు ప్రపంచం తిరిగి చూడండి, ఎక్కడైతే ఈ మాటలు జరిగాయి అన్నారో ఆ భూమి మీదకి వెళ్ళి చూడండి, ఆ ప్రజలు ఎలా చనిపోయారు, ఏ శిక్షల్లో పట్టుబడ్డారో. అదే విధంగా షుయైబ్ అలైహిస్సలాం అనే ప్రవక్త వచ్చాడు. మూసా అలైహిస్సలాం యొక్క మామగారు ఆయన ఐకా జాతి అనే జాతికి మరియు మదీనా అనే జాతి ప్రజలకి ప్రవక్తగా వచ్చాడు. ఐకా జాతి ప్రజలు తప్పుడు తోనకాలు చేసేవారు. అల్లాహు అక్బర్. ఈ రోజుల్లో కూడా తోనకాలకి మ్యాగ్నెట్ పెట్టడం, తోనకం కింద ఏదో చేయడం, అడ్జస్ట్మెంట్ చేయడం, ఇలాంటి పనులు చేస్తుంటారు. కాబట్టి తోనకాలు వారు సరిగా చూసి ఇవ్వలేదని అల్లాహ్ యొక్క శిక్ష ఏమొచ్చిందంటే రాళ్ల వాన వచ్చి కురిసింది. ప్రియా సోదరులారా, ప్రియా సోదరిమల్లారా, రాళ్ల వాన. ఇప్పుడు కూడా మదీనెళ్ళి చూడండి, ఆ ఊర్లో దారి మధ్యలో ఎక్కడ బట్టి అక్కడే రాళ్ళు కనబడతాయి, దాన్ని అలాగే ఉంచేశారు, ఊరుగా మారలేదు. ప్రియా సోదరులారా, ప్రియా సోదరిమల్లారా, అలాగే మూసా అలైహిస్సలాం ఫిరౌనుకి వెళ్ళి బోధించాడు, ఒక్క దేవుడైన అల్లాని విశ్వసించు అని. ఆయన గర్వపడి నేనే పెద్ద దేవుని, నాకంటే పెద్ద దేవుడు ఇంకెవరు లేరు అని అన్నాడు. అనా రబ్బుకుముల్ ఆలా అన్నాడు. అప్పుడు వాడి పైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 10 శిక్షలను చూపించాడు. వారు తాగే నీరు రక్తం అయిపోయింది, అగ్ని వాన కురిసింది. అల్లాహు అక్బర్. మరియు పంటలన్నీ మిడతల దండు పడి పంటలన్నీ కూడా నాశనం అయిపోయాయి. అలాగా 10 శిక్షలు వచ్చి పడ్డాయి. చివరికి సముద్రం మధ్యలో మునిగి చనిపోయాడు. అల్లాహు అక్బర్. ఎవరండి ఆర్కాలజిస్టు? మోరెస్ బొకాయిల్. ఆయనకి ఈనాడు ఈ మధ్య కాలంలో ఆయనకి ఏం చెప్పారు మోరెస్ బొకాయిల్కి, మీరు ఆ యొక్క ఫిరౌన్ యొక్క శవాన్ని టెస్ట్ చేసి ఇది నిజంగా 3500 సంవత్సరాల పూర్వంగా కాదా అనే విషయాన్ని మీరు తేల్చండి అని చెప్పినప్పుడు ఆయన పరీక్షలు చేసి అన్నాడు, ఇది ఖచ్చితంగా 3000 సంవత్సరాలు కిందటిది. మోసా ప్రవక్త వచ్చి 3005 సంవత్సరాలు అయితే 500 సంవత్సరాలు సముద్రంలో ఉంది అని అర్థం. 3500 సంవత్సరాల పూర్వం ఫిరౌన్ ఉంటే ఈ శవం 500 సంవత్సరాలు ఆ యొక్క సముద్రంలో ఉంది, అప్పుడు బయటకు వచ్చింది, ఇది పూర్తిగా ఉప్పుతో కప్పబడింది అని చెప్పడం జరిగింది. ఎప్పుడైతే మోరెస్ బొకైల్ ఈ విషయాన్ని గ్రహించాడో ఇది దైవవాక్యం ముందుగానే చెప్పబడిందని, వెంటనే ఆయన కూడా అషదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ అషదు అన్న ముహమ్మదన్ అబ్దుహు రసూలు కలమా చదువుకున్నాడు, సాక్ష్యం పలికాడు. ఒక్క దేవుణ్ణి, నిన్ను పుట్టించిన నీ దేవుడికి విజయం చూపించడానికి నీకేమో పోయే కాలంరా బాబు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇంకా చెప్తూ ఉన్నాడు, అనేక జాతి ప్రజలు అల్లాని తిరస్కరించినందుకు గాను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన యొక్క కొరడా యొక్క రుచిని చూపించాడు. ఇప్పుడు కూడా ప్రజలపైన అనేకమైన ఆపత్తులు వచ్చి పడుతూ ఉంటాయి.
అది భూకంపం కావచ్చు, తుఫాను కావచ్చు, కరోనా కావచ్చు. అది కేవలం కొంత భూభాగానికి కొంతమంది మీద మాత్రమే ఇలాంటి శిక్షలు వచ్చి పడతాయి. అయితే ఎందుకు అలా చిన్న చిన్న శిక్షలు వస్తున్నాయి అంటే, మహనీయ మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన యొక్క ఉమ్మతి అంటే తన సంఘం కోసం దువా చేశారు. వాళ్ళ నా తర్వాత వచ్చిన నా సంఘానికి పెద్ద పెద్ద శిక్షల ద్వారా వారిని నాశనం చెయ్యొద్దు, అందరినీ ఒకేసారి నాశనం చెయ్యొద్దు అల్లా అని ఆయన దువా చేశాడు. కనుకనే ఈ రోజు బ్రతికి బట్ట కడుతున్నాం. ప్రియా సోదరులారా, ప్రియా సోదరిమల్లారా, ఖురాన్కి మీరు సాక్ష్యం ఇవ్వండి, ఖురాన్ చదవండి. చదివితే గాని అర్థం కాదు. ఎంత నేను చెప్పినా ఏదో ఈడు డబ్బా కొట్టుకుంటున్నాడు రా అని అనుకుంటారు. ఈడేదో కల్పితాలు మాటలతో డబ్బా కొడుతున్నాడు, ఏదో పిట్టకథలు చెప్పి ప్రజల్ని నమ్మిస్తున్నాడు, భయపెడుతున్నాడు అని అనుకుంటారు. మీరు స్వయంగా ఖురాన్ చదవండి. ఆ ఖురాన్లో ఏముందో అల్లాహ్ ఉత్తర్ సూర్య హూజ్లో సమూద్ కోసం ఉంది, హాద్ కోసం ఉంది. సూర్య హూజ్లో నూహ్ అలైహిస్సలాం కోసం కూడా ఉంది, ఇబ్రాహిం అలైహిస్సలాం కోసం కూడా ఉంది. ప్రియా సోదరులారా, ప్రియా సోదరిమల్లారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవుల్ని కావలిస్తే, మరియంని యేసుక్రీస్తు వారిని కావలిస్తే ఒకేసారి మరియంని యేసుని సమస్త మానవాల్ని నేను నాశనం చేస్తే మీలో ఎవరైనా నన్ను ఆపగలరా అని ఖురాన్లో అల్లాహ్ ప్రశ్నించాడు. ప్రియా సోదరులారా, ప్రియా సోదరిమల్లారా, చనిపోయిన ప్రతి మానవుడు తిరిగి బ్రతికింపబడతారు. ప్రతి ఒక్కరు కూడా అల్లాహ్ ముందు నిలబెట్టబడతారు. ఆ రోజు నాడు నీకిచ్చిన 60-70 సంవత్సరాల జీవితాన్ని అల్లాహ్ తప్పకుండా అడుగుతారు. నిజానికి మీకు జ్ఞానోదయం అవ్వాలంటే ఖురాన్ని చదవండి. ఖురాన్ని మానీతో చదవండి. మానీ లేకుండా చదివితే, అర్థం లేకుండా చదివితే మీకు ఏది కూడా ఎక్కదు. అసలు ఇస్లాం అంటే కూడా ఏంటి తెలీదు. దాని పట్ల నీకు త్యాగ బుద్ధి కూడా రాదు. మీకు త్యాగం రావాలి, మీలో విశ్వాసం పెంపొందించబడాలి అంటే ఖురాన్ని మానీతో చదవండి. అప్పుడు మీకు తెలుస్తుంది. ఈ రోజు ఖురాను తెలుగులో, హిందీలో, ఇంగ్లీష్లో, తమిళ్లో అన్ని భాషల్లో కూడా ట్రాన్స్లేట్ చేయబడింది. చదవండి నా సోదరులారా, చదివి దైవ గ్రంథాన్ని చదవండి. ఇది మామూలుగా చెప్పుకునే చిన్న చిన్న పిట్టకథలేమి కాదు. దైవ గ్రంథంలోని వాక్యాలు. గ్రంథం అంటే మామూలు మాట కాదు. ఇది స్వయంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తరపున వచ్చింది. కాబట్టి దీన్ని మనం అందరం కలిసి గట్టిగా పట్టుకుని దాన్ని అనుసరిస్తే మనకి పరలోక జయం స్వర్గం ఉంది. లేదండి నా ఇష్టం అండి, నా ఎక్కడ పుట్టానో అక్కడే ఉంటానండి అనేసి మనం భావన చేసుకుంటే చివరికి నిన్ను పరలోకంలో ఎవరు రక్షించలేరు. అందుకే అంటున్నాడు కదా, ఖురాన్ సూర నంబర్ 25 సూర్య ఫుర్ఖాన్లో చెప్పాడు, ఇత్తఖిజ మా రసూల సబీలా అన్నాడు. ఎందుకన్నారండి? ఏ మానవులు అన్నారు? అయ్యో ప్రపంచంలో నేను ప్రవక్తల మార్గాన్ని అనుసరిస్తుంటే ఎంత బాగుండును అన్నాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దువా చేస్తున్నాను, భూమి ఆకాశాల ప్రభువా, మా సోదరుల వారికి నీ సందేశాన్ని అందించాను. అల్లాహ్ నా హృదయంలో ఉండే విషయాన్ని ప్రజల వరకు చేరదీశారు. ప్రజలు కూడా అర్థం చేసుకొని ఖురాన్ ఇస్లాం కోసం ఆలోచించే భాగ్యాన్ని ప్రసాదించు. అల్లాహ్ నీవు ఒక్కడవే సత్యదేవుడు అనే సంగతి వారు కూడా గ్రహించి అల్లాహ్ నీ వైపునకు, నీ ప్రవక్త వైపునకు అందరూ మరలే భాగ్యాన్ని ప్రసాదించు. పరలోకంలో మమ్మల్ని అందరినీ నరక శిక్ష నుండి రక్షించు. మా అందరికీ కూడా స్వర్గాన్ని ప్రసాదించు. మా ప్రభువా సృష్టికర్త. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వస్సలామున్ అలల్ ముర్సలీన్ అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.